జగిత్యాల పట్టణ మోతిరోడ్డు పార్టీ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ రూరల్ మండలానికి చెందిన 60 మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 15,70,70,000 రూపాయల విలువ చెక్కును 89 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగంగా మంజూరైన 89 లక్షల రూపాయల విలువ చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా అమలు అవుతున్నాయని, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు, సన్నబియ్యంతో పాటు పేద మధ్యతరగతి ప్రజల కళ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, మరొక 2,000 ఇళ్లు త్వరలో మంజూరు చేస్తామని ఆయన అన్నారు. सरपंच उप सरपंच रेडी ग्राम नायक अम्मा इक दूर को मध्य फोटो सीएमआर चेक लिंगाल श्रीधर दूर फोटो मंచిగా వస్తది సార్ ఇక్కడ సార్ సార్ ఓకే సార్ నెక్స్ట్ మోదీ సీఎం మొత్తం రాజశేఖర్ సార్ ఇక్కడ నెక్స్ట్ అన్ని గివ్వే నాటకాలు ప్రణాళిక లైఫ్ శెట్టి గౌతమి మీరు దయచేసి స్టేట్ వద్ద వెళ్ళి చెక్ తీసుకోవాల్సిందిగా మనం తరఫున పెళ్లి కానుకగా మొదటి పట్టుచీర మనమే అంతర్గం ప్రజాప్రతినిధులు వేదిక కావాల్సిందిగా మనమే చేస్తున్నాం. సార్ 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 ఇక్కడ అంతర్గంలో 6 చెట్లు ఉన్నాయి. सीएमआर 3 చెట్లు ఉన్నాయి. పెక్కేం లతా పెట్టే మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అనేవి ఇవ్వడం అనేది తప్పకుండా నేను భావిస్తే ఇది ఒక పెద్ద సేవా కార్యక్రమం. నేను ఒక డాక్టర్గా ఉండడం, అతని రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పుడు అంతకు ముందు కొంతమందికి పరిచయం ఇక్కడ నారాయణరెడ్డికో మహేశ్వరరావుకో పాడశేఖర్లకు వచ్చాం. ఒక సీనియర్ నాయకులు మా కుటుంబ సభ్యులు కొందరు బీమార్ అయితే అడిగితే ప్రధానమంత్రి సహాయం నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి రూపాయలు పిఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది. అలాంటి ఏదో కూడా మర్చిపోయారు. మరి తర్వాత నాకున్న సంబంధాలతో నేను మొదటిసారి ఎలక్షన్ ఓడిపోయినా కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వాలని చెప్పి అప్పుడున్న నాయకులను సమన్వయం చేసుకుని ఏ దవాఖానాల్లో అయితే ఆరోగ్యశ్రీ రాదో, బీమార్ అవుతుందో ఆడికి ఇక్కడ ఉన్న మా వేదిక ముందు పక్కన ఉన్న నాయకులు వెళ్ళి పరామర్శించడం, నేను వెళ్ళడం, లేదా పేషెంట్లే స్వయాన ఆ బిల్లు తీసుకొచ్చి ఇస్తే అందులో కొంత బిల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ కనబడుతున్నారు. కొత్తగా ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అయింది. నేను ఒక 6 నెలల తర్వాత నుంచి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక 1000 చెక్కులకు తక్కువ కాకుండా వారు ఇప్పటికి ఒక 2,000 మందికి ముఖ్యమంత్రి సహాయానికి చెక్కులు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. మరి అంతకుముందు ఒక ప్రభుత్వం ఉండే, అప్పుడు కూడా ప్రభుత్వంతో నేను పనిచేసిన. అప్పుడు ఒక 1,200 ఫైళ్ళు దవాఖానాల బిల్లులను
తీసుకుపోయి ఇచ్చింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆగిపోయింది. ఆ 1200 మంది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి క్లియర్ చేయించిన చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం. చాలా మంది అనుకుంటారు సంజయ్ సారు రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు కలిసి పనిచేస్తున్నాడు. మరి మనం ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వంతో అయితే కలిసి పనిచేయాలి, లేకపోతే డౌన్ అని కూడా తగ్గిస్తారు కదా. ఈడ పనిచేసినా మా టీవీలో చూపిస్తారు, తమ్ముడు డౌన్ అన్నా చూపిస్తారు. కానీ డౌన్ అన్నదానికంటే ఇంత సేవ చేసింది నయమని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నారు. అదేవిధంగా మరొక గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి పథకం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం పోయిన సంవత్సరం ప్రారంభమైంది. పోయిన ప్రభుత్వంలో మొదట్లో 50,000 ఇచ్చారు, అటెండ్కి 75,000 ఇచ్చారు. 50,000 ఇచ్చినప్పుడు అందరికీ ఇవ్వలే, ఒక దళితులు మైనార్టీలకు ఇచ్చారు. ఆ తర్వాత అందరికి కూడా 1,00,000 రూపాయలు చూపించారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అందరూ అనుకున్నారు కళ్యాణ లక్ష్మి పథకం రాదు, ఇక పెళ్లి చేసిన వాళ్ళకి చెక్కులు రావనుకున్నారు. జగిత్యాల పట్టణంలో ఇప్పటికీ 914 చెక్కులు, అంతకుముందు మొన్న 283 చెక్కులు, అంటే 1,200 మందికి ఈ ప్రభుత్వం వచ్చినాక జగిత్యాల పట్టణంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవాళ జగిత్యాల వివిధ గ్రామాల మండలం అంటే మన అంతరావకెళ్ళి పులాస, తక్కలపల్లి, కళ్యాణ దానికాటు, ఉడకాసిపల్లి, ఇటు జాబ్తాపురం అటు, ఇటు తాటిపల్లి, ఇటు దారులు మన శివాజీ చెప్తున్నా, చలిగలి ఇవన్నీ మొరపల్లి, ఇవన్నీ కూడా కలిపి ఇవాళ 89 మందికి 89 లక్షల రూపాయల చెక్కులు ఈరోజు ఇస్తున్నాం. ఆ తల్లులందరూ కూడా పిల్లలు తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా సంతోషంగా చాలా మంది అనుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన పథకం పోతుంది. ఈ పథకం పోలేదు కాదు కదా. దీంతో పాటుగా ఇందులో ఉన్న దాంట్లో 190% మందికి ఇవాళ సన్నబియ్యం వస్తున్న మాట వాస్తవం కాదా మీరు చెప్పండి. ఇంకా 180% మందికి ఉచిత కరెంట్ వస్తుందా లేదా వాస్తవం చెప్పారు. కరెంట్ బిల్ మాపోయిందా లేదా. 90% ఇళ్లకు సన్నబియ్యం వచ్చింది తింటున్నారు, 90% ఇళ్లకు కరెంట్ వస్తున్నారు. దాంతో పాటుగా ఇందిరా బిల్ల పథకం. మీరు ఏ ఊరికైనా పోని ఒక పండుగ వాతావరణం ఉన్నది. ఇందులో పొద్దుగాల 5 రూపాయలకు పోయినా పోయే వరకు నన్ను మా నాయకులను ఎదుర్కొని ఆశీర్వదించి గోడలు ఇప్పించారు. అట్లనే ఆడికల కింద రాత్రి అట్లా పోయి 4-5 రూపాయలు ధర్మనాయకుల పోయినా అత్యంత గదిపోయాడు. పిల్లగాడు చదువుకున్నాడు, ఇల్లు లేదు. ఇద్దరు నేను హైదరాబాద్కి వచ్చిన సార్ ఉద్యోగం చేస్తున్నా, మాకు ఇల్లు లేకుంటే మీరు రావాలని వచ్చామంటే ఆడికి పోయినా. అట్లనే జాబ్తాపురం పోయినా, కుట్రాసిపల్లి పోయినా, ఇంకొకరు పోయినా. పోతే ఏం చేసిందయ్యా అంటే ప్రేమతోటి లడ్డూలు తెప్పించారు, పూలలు తెప్పించారు. అంతకంటే అదృష్టం నాకు నా తోడున్న నాయకులకు ఏం కావాలి, నాకు నా తోడున్న నాయకులకు ఏం కావాలి. ఇదే మీడియా సాక్షిగా జగిత్యాలలో 4,520 డబల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ రాని కట్టిస్తే వాటికి కొంత బిల్లు బాకీ ఉండేది. అట్లనే నీళ్లు లేవు, కరెంటు లేదు, పాయకాలు లేకుండే. ఈ లోపల ప్రభుత్వం పోయింది, ఇల్లు అయిపోయినాయి. కానీ నేను చెప్పినా నీళ్లు లేవు, కరెంటు లేదు, పాయకాలు లేవు. నీళ్లు లేక, కరెంటు లేక, పాయకాలు లేకపోతే ఇల్లు ఇచ్చే లాభం 3 లేకుండే. ప్రభుత్వం పోయింది. నేను ఏం చేయాలి, దవాఖాలు కూర్చుంటే రోజు 50,000 లక్షలు. ఈ లోపల పెద్ద నాయకుడు 40 ఏళ్ళ సుధీర్ అనుభవం ఎంపీకి నిలబడేది ఉన్నది. పోయింది అక్కడికి. అరే మీరు అస్సలే భయపడద్దు, నేను మా ప్రభుత్వం పోయింది డిసెంబర్ 23 అంటే సంక్రాంతి ముందర పోయి ఉంటాడు సార్. ఉగాది వరకు మిమ్మల్ని ఇళ్ళలో పంపిస్తాం, మీ దగ్గర వచ్చి పూరలు తింటారు. ఇక సార్ ఇచ్చి పూరలు తినని మనకి నాకెందుకు పెద్ద మనిషి కదా. అంతకుముందు కూడా ఇళ్ళ కాలంలో చాలా జాగా అట్లా కొద్దిగా శాతంలో వేడి కొంత జాగా మొదలు పెట్టాడు. ఓడిపోగానే మూల పారేసాడు. ఈసారి మళ్ళీ ఒకటి ప్రజలు. కానీ ఈసారి పాత దాంట్లో కొంచెం జ్ఞానోదయం అయి ఉంటుంది. ఈసారి వాళ్ళకి అన్ని చేసి పూరలు తినంతే తినాలి. నేను దవాఖాన కోసం పేషెంట్లో చూసుకుంటాను నేను అనుకుంటాను. ఉగాది పోయింది,
ఎంపీ ఎలక్షన్ పోయింది, 3 ఏళ్ళు లేవు, ఎవరు ఇళ్ళ పేరు లేరు. ముఖ్యమంత్రి గారు నన్ను ఆహ్వానించారు. అప్పటికే ముఖ్యమంత్రి గారిని కలిసిన. మరి సార్ ఆ ఇళ్ళ కొనడం లేవు, దానికి మౌలిక వసతులు ఇవ్వాలంటే ఎట్లుంటుంది? నేను మోడీ గారిని చెవున్నారు, నువ్వు నాతోటి కలిసి పని చేస్తే నేను నీకు మంచిగా చెప్తాను. గతనే ముఖ్యమంత్రి గారు నన్ను అన్నారు. అంటే మా రేవంత్ రెడ్డి గారే నేను గద్దెట్లా అన్నారు. నేనేమో ఇంకా తప్పని పరిస్థితుల్లో కలిసి పనిచేస్తున్నాను. పని చేస్తే ఇవాళ అక్కడ కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, పైగాలు వచ్చినాయి. నన్ను పిలిచి అక్కడ కూడా బుడలు తిరుగుతూ బుడలు ఇవాళ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. 3,500 ఇల్లు ఇచ్చినాం గ్రామాన. మళ్ళీ 2,000 ఇంకా 4,000 ఇల్లు ఇస్తాం. అద్దకుండా జాగున్నా వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇచ్చే పథకం ఒకప్పుడు ఉండింది ఇందిరమ్మ రాజ్యంలో. ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకు అప్పుడు ఎక్కువ ఎస్సీలకి కట్టించారు. మళ్ళా అట్లా పూర్తి స్థాయిలో ఇంట్లో వస్తున్నాయంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని. అందుకోసం కొంతమంది నన్ను రకరకాల మాట్లాడినా కానీ అనేటోళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో అన్ని పార్టీలలో కలుపుకున్నారు. దీనికి కలవలే కలిసి పని చేస్తున్నా. మరి పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ పెళ్లి చేసుకుని వచ్చిన పిల్లలకు చెట్లు తీసుకుని వచ్చిన అందరు కూడా నా పక్షాన, ఇక్కడ ఉన్న నాయకులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.